కర్మయోగి. మహాభారతం పేరు వినగానే ముందుగా మనకి స్ఫురించేది వ్యాస భగవానుడు, తరువాత భీష్ముడు. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు మరణానంతరం ఆ మహిమాన్వితునికి ఉత్తరగిరిలు జరిపించింది ఏకాదశి నాడు. శ్రీకృష్ణుడు భీష్ముడిపై ఉన్న మమకారంతో ఈ ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశిగా ప్రకటించారు. భీష్ముడు తన తండ్రి ఇచ్చిన స్వచ్ఛంద మరణం వరం కారణంగా ఆయన కోరుకున్నట్లుగా ఉత్తరాయణం వచ్చే వరకు దాదాపు 58 రోజులు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుకు రాజధర్మాలు, ధర్మ మార్గం వంటి ఎన్నో విషయాలు బోధించి ధర్మ ప్రబోధకుడుగా భారత చరిత్రలోనే సుస్థిర స్థానాన్ని పొందాడు. కురుక్షేత్ర యుద్ధం సమాప్తమైన తరువాత జ్ఞానయజ్ఞం మొదలైంది. కురుక్షేత్ర సంగ్రామంలో 10వ రోజున యుద్ధంలో శిఖండి వేసిన బాణపరంపర వల్ల భీష్ముడు నేలపై పడబోతూ ఉండగా కురువంశ శ్రేష్ఠుడు జ్ఞానప్రదాత అయిన భీష్ముడుకు అర్జునుడు అంపశయ్య ఏర్పాటు చేశాడు. భీష్ముడు కర్మయోగి, పితృభక్తి పరాయణుడు, దేవవ్రతుడు, గాంగేయుడు. తన తండ్రి అభీష్టం నెరవేర్చడానికి తనకు వారసత్వంగా వచ్చిన రాజ్యాన్ని త్యజించడం, బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించడం వల్ల దేవతలు పూలవర్షం కురిపించి భీష్ముడు అని ప్రశంసించారు. భీష్ముడు నేర్పిన విజ్ఞానం ధర్మరాజుకు రాజ్యపాలనకు ఉపయోగపడుతుందని భావించే శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడి ప్రబోధానికి అవకాశం కల్పించారు. ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భూతం అనే 3 తత్వాలకు ఆధారమై అందులోనే తాను జీవిస్తూ కర్త, భర్త, హర్త అనే భగవతత్వాన్ని గురించి వివరించాడు. ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడే ద్రౌపది భీష్మునితో, తాత ఇన్ని ధర్మసూత్రాలు నీకు తెలుసుండి ఆ రోజు నిండు సభలో దుశ్శాసనుడు నన్ను వివస్త్రను చేసి పరాభవిస్తూ ఉంటే ఎందుకు వారించలేకపోయావు అని ప్రశ్నించింది. అప్పుడు భీష్ముడు బదిలిస్తూ, అమ్మా పాంచాలి, నువ్వు అన్నమాట నిజమే. అయితే నేను అధర్మపరాయణుల ఆహారాన్ని భుజిస్తున్నప్పుడు నా నోరు ధర్మం గురించి ఎలా మాట్లాడగలదు అన్నాడు. భీష్ముడు ఎంతటి మహాజ్ఞానో అంతటి శ్రీకృష్ణ భక్తుడు. శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు అంశ అని గ్రహించిన వారిలో మొదటివాడు భీష్ముడు. శ్రీకృష్ణునిలో పరమాత్మతత్వాన్ని గుర్తించిన యోగి. అందుకే ధర్మరాజుకు, సోదరులకు శ్రీకృష్ణుని ఒక మిత్రుడిగా భావించడం కంటే ఆయనలో తత్వాన్ని గుర్తించమని విశదపరుస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే శ్రీకృష్ణుడు భీష్ముడి వద్దకు వచ్చాడు. సాక్షాత్తు విష్ణువునే దర్శిస్తున్నట్టు తన్మయత్వం పొందాడు. ఆ వసుదేవుని దివ్యనామాలతో స్తుతించాడు. స్వచ్ఛంద మరణం ఉన్న స్వర్గానికి వెళ్ళడానికి శ్రీకృష్ణుని అనుమతి కోరాడు. అంపశయ్య మీద నుండే విష్ణు సహస్రనామాలను ఈ జగత్తుకు అందించాడు. మోక్షధర్మానికి అర్ధకామాలను త్యాగం చేసి కేవలం ధర్మమే మార్గంగా జీవించాడు భీష్ముడు. శ్రీకృష్ణుని అనుమతి కోరగానే శ్రీకృష్ణుడు, గంగాపుత్ర వెళ్ళుటకు అనుమతిస్తున్నాను, నీవు నీ తోటివారైన వసువులను కలుసుకోమని చెప్పాడు. అక్కడే ఉన్న ధృతరాష్ట్రుడు ఇతర బంధువులను ఉద్దేశించి, మీ చేత కూడా అనుమతించబడ్డాను కదా అంటూ వారందరినీ ఆలింగనం చేసుకున్నాడు. భీష్ముడు యోగధారణచే మనస్సును నిగ్రహించి ప్రాణాపానాది వాయువులను నియంత్రించి ఒక్కొక్క అవయవం నుండి ఒక్కొక్క ప్రాణాన్ని తొలగించుకుంటూ ఉండగా ఆ భాగాలన్నీ శల్యరహితాలయ్యాయి. భీష్ముని అన్ని అవయవాలు నిర్వీర్యం అయిన పిమ్మట ఆత్మ శిరస్సును ఛేదించుకొని మిక్కిలి కాంతితో ప్రకాశిస్తూ ఆకాశంలో అంతర్ధానమైపోయింది. అప్పుడు పైనుండి దేవతలు పూలవర్షం కురిపించారు. భీష్ముల వారికి మాఘశుద్ధ ఏకాదశి రోజు ఉత్తరక్రియలు ధర్మరాజు, అతని సోదరులు పూర్తి చేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ ఏకాదశిగా ప్రకటించి మానవాళి అందరూ ఆయన బోధించిన ధర్మాచరణ, వచనం, కర్మ, జ్ఞాన మార్గాలను అనుసరిస్తూ
భీష్మాష్టమి, భీష్మ ఏకాదశిని పాటించండని తెలిపాడు. చతుర్భుజుడు, పురాణ పురుషుడు, పరమేశ్వరుడు అయిన గోవిందుని యందు ఏకాగ్ర బుద్ధిని సంధానించి పరమానందభరితుడై సంసార బంధాలను పరిహరించే ఉద్దేశంతో శాకినీ నందనుడైన భీష్ముడు సమస్త దోషాలను పరాస్తం చేసి నిష్కామభావంతో నిర్మల ధ్యానంతో ఇలా స్తుతించాడు. మోహన నీలకాంతి తనువు దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వజ్ర సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా విజయం చేరెడు వన్నెలాడు మది నావేశించు నెల్లపొడున్. ఉల్లోకాలను మోహింపజేసే నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే దేహంతో వెలుగులు వెదజల్లుతూ బాలభానుప్రభలు ప్రకాశించే బంగారు వస్త్రం పైన రంజిల్లుతుండగా నల్లని ముంగురులతో ముద్దులు మూటగట్టే ముఖారవిందం మిక్కిలిగా సేవింపవలసిందిగా ఉండగా అనురాగాలు చిందిస్తూ మా అర్జునుడిని సమీపించే అందగాడు నా అంతరంగంలో నిరంతరం ఉండిపోవలను. హయరింఖాముఖ ధూళిధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయముం పార్థునకిచ్చు వేడ్కనని నా శస్త్రాహుతిం జాలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో జింతింతు నశ్రాంతమున్. యుద్ధములో గుర్రాల గిట్టలు రేగగొట్టిన దుమ్ము కొట్టుకొని రంగు చెడి దూసరవర్ణమునకు మారిన చెదిరిన ముంగురులతోనూ గమనవేగం గల కందళించిన ఘర్మ బిందువులతోనూ కూడి ముచ్చటగా ప్రకాశించే ముఖం కలవాడై కిరీటిని గెలిపించాలనే కుతూహలముతో నా శరాఘాతములకు బాగా బాధపడుతూ కూడా అర్జునుడిని ప్రోత్సహించి యుద్ధము చేయించిన మహానుభావుడిని మనసులో ఎల్లప్పుడూ ధ్యానించదను. నరు మాటలు విని నవ్వుతో నుభయ సేనా మధ్య క్షోణిలో పరులీక్షింప రథంబు నిలిపి పరుభూపాలావళిం జూపుచుం పరభూపాయువులెల్ల జూపులన సుంబత్కేళీ వచించు నీ పరమేశుడు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుడై. యుద్ధరంగములో అర్జునుడు పలికిన మాటలు విని ఆకర్ణించి చిరునవ్వు నవ్వుతూ విరోధులైన కౌరవ సైన్యం చూస్తూ ఉండగా తమ రథమును పాండవ కౌరవ సేనల మధ్య ప్రదేశములో నిలిపి పేరున వైరిపక్షంలోని వీరులను చెయ్యెత్తి చూపిస్తూ తన చూపులతోనే ఆ భూపతుల ఆయువులన్నీ అవలీలగా ఆకర్షించే లోకేశ్వరుడు శ్రీకృష్ణుడు నా హృదయ పద్మంలో పద్మాసనం పైన ప్రకాశించుతున్నాడు. తన వారి చంపజాలక వెనుకకు బోనిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంద్యుని పాదభక్తి మనయున్నాకున్. రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుకంజ వేస్తున్న ధనంజయుని సందేహాలను గీతోపదేశం అనే ఆత్మవిద్య చేత పోగొట్టిన మునిజన వంద్యుడైన ముకుందిని పాదభక్తి నాలో ఎక్కువ అగుగాక. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల గప్పికొనగా నురికిన నోర్వక యుధరంబులోనున్న జగముల వ్రేగున జగతి గజల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మిదినాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించి సింహంబు కర్ణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువమర్జున ఎనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. భావం: ఆనాడు యుద్ధభూమిలో కుప్పించి నా పైకి ఎగిరినప్పుడు తను ధరించిన కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించగా ముందుకు దూకినప్పుడు ఆయన ఉదరములోని 3 లోకాల బరువు భరించలేక భూమి కంపించిపోగా
చేతిలో చక్రాన్ని ధరించి అరుదించే వేగానికి పైనున్న బంగారు చేలం జారిపోతుండగా నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చెయ్యవద్దని మాటిమాటికి కిరీటి వెనక్కి లాగుతున్నా లెక్క చెయ్యకుండా, అర్జునా నన్ను వదులు, ఈనాడు భీష్ముని రూపుమాపి నిన్ను కాపాడుతాను అంటూ ఏనుగుపైకి లంఘించే సింహం వల్లే నా పైకి దూకే గోపాలదేవుడే నాకు రక్ష. తనకు మృత్యుడు వీనింగాచుట మహాధర్మంబు వమ్మంచు నర్జున సారథ్యము పూని పగ్గములచే చోద్యంబుగా బట్టుచున్ మునికోలన్ వడబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహం ప్రశంసించదన్. భావం అర్జునుడు ఇతడు అర్జునుడు, నా నమ్మిన సేవకుడు, ఇతడిని కాపాడడం నా కర్తవ్యం అంటూ అర్జున సారథ్యాన్ని అంగీకరించి నొగల నడుమ కూర్చుండి ఒక చేతిలో వయ్యారంగా పగ్గాలు పట్టుకొని మరొక చేతిలో కొరడా ధరించి పరమోత్సాహంగా అశ్వాలను అదిలిస్తూ చూసేవాళ్లను ఆశ్చర్యచకితులను చేస్తున్న పార్థసారథిని ప్రశంసిస్తున్నాను. పలుకుల నగవుల నడవుల నలుకల నవలోకనముల నాభీరవధూ కులములు మనముల తాలిమి కొలుకులు వదిలించు ఘనుని కొలిచెదమదిలోన్. భావం మాటలతో, మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయకోపాలతో, వాల్చూపులతో వజ్రధూమణుల వలపులు దోచుకునే వాసుదేవుని మనస్సులో మరీ మరీ సేవిస్తాను. మునులు నృపులు చూడ మునుధర్మజుని సభామందిరమున యాగమంటపమున చిత్రమహిమలతోడ చెలువందు జగదాది దేవుడమరు నాదు దృష్టియందు. భావం ఇంతకుముందు ధర్మనందనుని సభామందిరములోని యజ్ఞమంటపములో మునీంద్రులు నరేంద్రులు చూస్తూ ఉండగా చిత్ర విచిత్ర మహిమలతో చెలువొందే జగన్నాథుడు నా చూపుల్లో రూపుదిద్దుకుంటున్నాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుకుపోలికనే దేవుడు సర్వకాలము మహాలీలలను నిజోత్పన్న జన్య కదంబముల హృత్సరోరుహములన్ నానావిధానూన రూపక్తుడై ఎప్పుచునుండునట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. భావం ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాశులలో ఒక్కొక్కరిగా ఒక్కొక్కడుగా అనేక ప్రకారములుగా కనిపించే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహముల తనరారే భగవంతుడిని పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను.